చూద్దామండి. నెల్లూరు నుంచి వనజ రాస్తున్నారు. తిథులు నక్షత్రాల ప్రాధాన్యత ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పంచాంగం చదవడం అనే ఒక కార్యక్రమం ఉగాది నాడు చేస్తారు. పంచాంగ శ్రవణం అని. ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటే తిథి శ్రియం ఆప్నోతి, ఒక్కొక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒకటి సంపదనిస్తుంది అని చెప్తారు. అంటే అవి తెలుసుకోవడం వల్ల మనకి సంపద ఆరోగ్యం వచ్చేస్తాయా అంటే, ఏ తిథి ఉన్నప్పుడు, ఏ నక్షత్రం ఉన్నప్పుడు, ఏ వారం ఉన్నప్పుడు ఏ పనులు చేస్తే అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం. ఎందుకంటే నక్షత్రాల గ్రహాల ప్రభావం మానవుల మీద ఉంటుంది అన్నది, మానవులేమిటి సర్వజీవరాశుల మీద ఉంటుంది. మనుషులే కాదు, చెట్లే కాదు, జంతువులే కాదు, అన్నిటి మీద ఉంటుందని అందరూ ఒప్పుకున్నటువంటి విషయం. అలాంటప్పుడు మన మీద ఉన్న ప్రభావాన్ని అనుసరించి మనం చక్కగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఈ తిథి, వారము, నక్షత్రము మొదలైనటువంటివి తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది. చంద్రుడికి ప్రాధాన్యం ఉన్నప్పుడు, చంద్రుడు మనఃకారకుడు గనక మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది గనక చంద్రుడిని ప్రార్థించి కొంచెం స్థిరంగా ఉండమని చెప్పుకుంటూ ఉంటాం. వీలైతే గట్టి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఆ సమయంలో ప్రయత్నం చేస్తాం. అలా దేనికైనా సరే ప్రతి దానికి ఉంటుంది. వారమేమో గ్రహాలను బట్టి వారాలు వస్తాయి. ఏ సూర్యోదయ సమయానికి ఏ గ్రహం ప్రాధాన్యం ఉంటే ఆ రోజు ఆ వారంగా, ఆ పేరుతో ఉన్నటువంటి వారంగా పరిగణించబడుతుంది. ఇది మన దేశంలో మూఢంగా ఆచరించేటటువంటి పద్ధతి. అంటే ప్రపంచంలో ఎక్కడ చూడండి వారాలన్నిటి పేర్లు కూడా సమానంగానే ఉంటాయి. మనం ఆదివారం అంటామే, భానువారం అంటారు. సంకల్పం చెప్పుకునేటప్పుడు భానువాసరం అని చెప్తారు తప్ప ఆదివాసరం అని చెప్పరు. ఆది అంటే మొదటిది అన్న ఉద్దేశంతో ఆది అంటాం కానీ భానువాసరం అంటే సూర్య సంబంధం. ఆంగ్లంలో సన్ డే అన్నారు, అంటే సూర్యుడు అని. అలాగే సోమ వాళ్ళు మూన్ డే అంటే మండే. అలాగే సాటర్న్ డే అంటే శనివారం. ఇట్లా ఎక్కడా కూడా తేడా లేకుండా 7 ప్రధానమైనటువంటి గ్రహాలకు సంబంధించి 7 వారాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లానే పెట్టుకున్నారు అంటే, సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి ఆ గ్రహం ఏదైతే ఉందో దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది గనక తత్సంబంధమైనటువంటి లక్షణాలు తెలిసినటువంటి వాళ్ళు తత్సంబంధమైనటువంటి పనులు చెయ్యాలా, చేయకూడదా, ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తిథిని, నక్షత్రాన్ని, వారాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందని పంచాంగం యొక్క వివరణ చెప్పేటటువంటి సందర్భంలో